పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి అసలు? పవన్ కళ్యాణ్ గారు అంటే సొంత డబ్బులతో అన్నీ చేస్తున్నారు ఆయన చాలా ఇదిగా. ఆయన మటుకు తిరగలేదండి. జనసేన అంటేనే జనసేన. మరి అది జనసేన అంటే జనసేనలోనే వచ్చింది పవన్ కళ్యాణ్ గారు. రోజుకి 2 కోట్లు తీసుకునే సినిమా హీరో. సినిమాల్లో ఆయన అది వదులుకొని ఏదో చేద్దామని వచ్చారు, ప్రజలకి చేస్తున్నారు. కానీ రకరకాలుగా ఇప్పటికీ ఆయన గురించి మాట్లాడుతూనే ఉంటారు. డబ్బులు తినేసారని ఎవరు మాట్లాడని నేను వినలేదు, కానీ ఆయన వ్యక్తిగత జీవితం గురించి కానీ ఆయన డబ్బులు ఇస్తారే కానీ తీసుకుంటూ ఉండదు. ఇప్పుడు ఆయన జీవితం గురించి మాట్లాడి ఆయన తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? తిట్టేవాళ్ళు తిట్టారు అనుకోండి. ఇప్పుడు ఒక అమ్మ నాన్న తిట్టామనుకోండి బాధపడతాం. ఇప్పుడు ఆయన అదే టైపు, అంటే విధానపరంగా వెళ్లకుండా వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూసి మరి ఆయన జీవితంలో జరిగిన విషయాల గురించి మాట్లాడుతూ. అన్నం పెడుతున్నారండి పిలిచి, తినేసి ఎలా తిడతాం? తిట్టకూడదు కదా, అది తప్పదు. సో మొన్న కూడా చూసుకుంటే ఆయన తెలంగాణలో పోటీ చేస్తాను, కానీ తెలంగాణలో నాయకులందరూ తిట్టడం ప్రారంభించారు. ఆయన నాకు తెలియదండి. ఇక్కడ కూడా మొన్న యూట్యూబ్ లో ఆయన రావణని ఆయన కూడా తిట్టడం ప్రారంభించారు. అంటే తిట్టకూడదండి. ఇప్పుడు తెలంగాణ వెళ్ళొచ్చు మనం, ఇంకా అంతమందే కదా ఎవరికి అని చెప్పి అభిప్రాయం బాగు చేద్దామని చెప్పి అనుకున్నారు. తిడతం వల్ల ఇప్పుడు ఇష్టమైతే ఓకే అని చెప్పాలి, అది వద్దండి అని చెప్పాలి. నా ప్రశ్న ఏంటంటే ఆయన అభిమానులు కోరుకునేది, బలంగా కోరుకునేది పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని, జన సైనికులందరూ కూడా కోరుకునేది. సో ఆయన కోరుకుంటారా సెకండరీ, అది 10 ఏళ్ళకో 15 ఏళ్ళకైనా సాధ్యమైద్దా? పవన్ కళ్యాణ్ వ్యక్తి ముఖ్యమంత్రి అవుతారా ఏపీ తెలంగాణ 2 రాష్ట్రాలు ఏదో చోట? ఇది నా ప్రశ్న. అంటే ఆ విషయాన్ని ఇప్పుడు మనం చెప్పలేమండి. అయ్యే అవకాశం ఉందా అసలు భవిష్యత్తులో? అయినా అంటే ఇప్పుడు చెప్పకూడదు. చివరిగా పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం అంటే? చాలా మంచి అభిప్రాయం ఉంది. ఆయనలో నచ్చే విషయాలు అంటే మీకు? యువ నాయకుడు నెంబర్ 1గా చేస్తాడండి, ఆ ఉపయోగం మట్టుకు ఉంది. పవన్ కళ్యాణ్ గారు సూపర్ అండి. ఆయన వల్ల ఆయన సీఎం అయ్యారు చంద్రబాబు నాయుడు. అయిన తర్వాత మనం మాట్లాడుకుంటే 2 ఏళ్ళు అయింది. ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, 5 శాఖల మంత్రిగా ఉన్నారు. ఉన్న తర్వాత ఇప్పుడు వచ్చిన తర్వాత రోడ్లు బాగున్నాయండి. ఇదివరకు జగన్ ఉన్న పరిపాలన ఏంటంటే గొయ్యలు అన్నీ గుంటలుగా ఉండేవి. చాలా మంది రౌడీజం కూడా తగ్గిందండి. ఇప్పుడు నేను నిన్ననే చూసాను, జీవో ఒకటి రిలీజ్ అయింది. 43,000 కోట్లకు సంబంధించిన పంచాయతీ పెండింగ్ ఏదైతే నిధులు ఉన్నాయో అవి రిలీజ్ అయినాయి. అవునండి, ఆయన మంత్రి చాలా వరకు చేసాడు, చాలా బాగా చేసాడు. మళ్ళీ చంద్రబాబు నాయుడే రావాలని మేము కోరుకుంటున్నాం. కానీ మనం పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకుంటే రకరకాలుగా తిడతారు పవన్ కళ్యాణ్ గారిని చాలా మంది. పవన్ కళ్యాణ్ గారు కూడా సీఎం గా వద్దామని ఉన్నారు, కానీ ఆయన ఎందుకంటే ఇంక నేను సినిమాలో ఉన్నాను, ఇంకెందుకు నేను రాకూడదు అని ప్రభుత్వం అయిపోతుంది ఏంటనేది చంద్రబాబు నాయుడు లాక్కొచ్చాడు. అంటే ఆయన మొన్న తెలంగాణలో పోటీ చేస్తా ఉన్నప్పుడు అక్కడ తెలంగాణ వాళ్ళు తిట్టారు, ఇక్కడ ఏపీలో ఏదైనా జరిగితే ఇక్కడ ఏపీ వాళ్ళు తిడతారు. ప్రతి ఒక్కరు ఆయన తిడతానే ఉంటారు. ఎందుకని? లోకల్ కాకిలు అంటే వాళ్ళు అంతే చెప్పారు, సోతిన్నా వదిలేదు. ఎక్కువ టార్గెట్ మాత్రం ఆయనే అవుతారు. ముఖ్యమంత్రి గారు ఉన్నా కూడా చంద్రబాబు గారిని టార్గెట్ చేయకుండా పవన్ కళ్యాణ్ గారిని ఎక్కువ తిడతారు వీళ్ళు. అది ఎంత తిట్టుకున్నా వేస్ట్ అండి. తర్వాత చంద్రబాబు నాయుడు అయిపోయిన తర్వాత వాళ్ళ అబ్బాయి పవన్ కళ్యాణ్ రావాలంతే. అంతే. చివరిగా పవన్ కళ్యాణ్ గారిని తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? తిట్టే వాళ్ళంతా అంతే, వ్యక్తిగతంగా తిట్టే వాళ్ళకి ఎదవాలండి అంతే. చివరిగా మీకు ఆయనలో నచ్చిన విషయాలు అంటే పవన్ కళ్యాణ్ గారు నచ్చింది ఏంటంటే కొంచెం రాజ్యం కొద్దిగా బాగుపడ్డది. ఫ్రీ బస్సులు పెట్టారు అందరికీ, అన్నిటికీ జరిగింది. అన్నిటికి ఏమీ లేదు, లోటు పాటు ఏమీ లేదు. అన్న క్యాంటీన్ వచ్చాక ప్రశాంతంగా అన్న 5 రూపాయలు అన్నం తింటున్నారు. రౌడీజం తగ్గింది. అదే అన్న క్యాంటీన్ లేకపోతే చాలామంది ఇబ్బంది పడతారు కదా. ఇప్పుడు పొద్దున మళ్ళీ జగన్ వచ్చిన అన్న క్యాంటీన్ కూడా ఉండదు కదండి, అది అవతగా తీసేస్తారు కదా. నలుగురు బతుకుతున్నారు, కొన్ని కోట్ల మంది బతుకుతున్నారు కదండి. జగన్మోహన్ రెడ్డి చెప్పేదంతా పచ్చి అబద్ధం. రెడ్ బుక్ తోటి ప్రజలు చాలా సుఖంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు, అబద్ధ పనులు, చండాల పనులు వీళ్ళు చేయటల్లా. రెడ్ బుక్ తోటి ప్రజలకు ఏ విధంగానూ హాని జరగడం లేదు, ఏ విధంగానూ అపచారం జరగదు. మేమున్నప్పుడు పథకాల గురించి, సంక్షేమ పథకాలు ఎలాగ ఎప్పుడు ఇస్తున్నారనే వాటి మీద చర్చ నడిస్తే ఇప్పుడు లాకప్ డెత్ల గురించి రాష్ట్రంలో చర్చ నడుస్తున్నారు మాజీ ముఖ్యమంత్రి గారు. లాకప్ డెత్తులు ఎక్కడ ఉన్నాయి? ఎక్కడ లేవు లాకప్ డెత్తులు. ఏదో లాకప్ డెత్ అనేది అది కాదు అసలు. అది వీళ్ళు చాలా తప్పు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఉండగా సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడా జరగలేదు, ఏమీ జరగలేదు. వాళ్ళు ఉండగానే జనాలు భయపడ్డారు. ఎంతమందిని చంపారో అంతమందిని చంపారు వాళ్ళు. ఒకళ్ళని కాదు, ఇద్దరని కాదు, ముగ్గురని కాదు, ప్రతి వాళ్ళని తీసుకెళ్ళి లాకప్లో వేయటం, బాధటం, చంపడం, బయట పారేయటం. సో ఆయన ఆ రోజు గట్టిగా మాట్లాడిన విషయం మావిగన్ మా విధానం, మావిగన్ అంశంతోనే ఎన్నికల ఎజెండాగా ముందుకెళ్తామన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మావిగన్ అజెండాతో వాళ్ళు ముందుకెళ్తే ఎన్నికల్లో వాళ్ళు మసి అయిపోతారు. వేరే ఏం ఉండదు, వాళ్ళ మిగిలేదు మర్చి ఎలక్షన్లు అయిపోయినాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పిలుపునైతే ఇచ్చారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మీకు మావిగన్ నచ్చితే వైసీపీ కోటేయండి, అమరావతి నచ్చితే టీడీపీ కోటేయండి అని చెప్తున్నారు ఆయనే.
ఆంధ్రప్రదేశ్లోనే కాదు మన భారతదేశంలోనే మావిగన్ అనేది ఆ పదం వింటేనే జనాలు నవ్వుకుంటున్నారు. ఓకే, మావిగన్కి ఓటు ఎవ్వరు వెయ్యరు. ఎన్నికల్లోనే తేల్చుకుందాం ప్రజల మద్దతు ఎవరికి ఉందా అంటున్నారు ఆయన. తెలుసుకోమనండి. Okay. అది అప్పుడు దాకా గిరాజకాలు అన్నీ ఆపేసి మావిగన్ పెట్టేసి అప్పుడు ఎలక్షన్లోకి వెళ్ళమనండి. వెళ్తే వాళ్ళకి తెలుస్తుంది. నెంబర్ 1 పవన్ కళ్యాణ్ గారు పర్లా. ఆయన వరకు మనం మాట్లాడుకుంటే 5 శాఖల మంత్రిగా ఉన్నారు, ఉప ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు. ఎలా అనిపించింది ఆయన పనితీరు? ఆయన పనితీరు నాకు బాగుందన్న, మాకైతే పర్లా. ప్రజలకి న్యాయం చేస్తున్నారు ఆయన ఇచ్చిన శాఖల ద్వారా. ఆయన కూడా బాగానే చేస్తాడు, లేని వాళ్ళకైనా ఎవరికైనా బాగా చేస్తాడు. సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు, జనాలను వదిలేసి అంటున్నారు కొంతమంది. ఎంత ఏమి లేదు, అదే ఇదే అంతే. మరి రకరకాలుగా ఆయన గురించి, ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తానన్నా కానీ తెలంగాణ వాళ్ళు ఇష్టం తిట్టారు చాలా మంది. లేదు, ఇక్కడ అంబటి రాంబాబు గారు కావచ్చు, పేర్ని నాని గారు కావచ్చు, రోజా గారు కావచ్చు, ఆయన ఎప్పుడు విమర్శిస్తానే తిడతానే ఉంటారు. మొన్న కూడా ఒక యూట్యూబర్ తిట్టాడు పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు తిట్టారు. ఎందుకు మీరు చూశారు? మరి ఏంటి ఒక స్థాయిలో ఉన్న వ్యక్తి గురించి అలా మాట్లాడడం? వాళ్ళ పిచ్చి పొరపాటు అంతే. ఎందుకు ప్రతి విషయంలో కూడా పవన్ కళ్యాణ్ లాగుతారు, పవన్ కళ్యాణ్ తిడతారంటే? అదేమీ లేదన్న. అంతే. చివరిగా ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటి పవన్ కళ్యాణ్ గారి మీద? ఎక్సలెంట్ పవన్. అద్భుతంగా ఉంది. ముందు ఎలా చేశారో అలాగే ఇప్పుడు దాకా కూడా అలాగే కొనసాగుతుంది అని ప్రజలు కూడా అనుకుంటున్నారు. నాకు అనిపిస్తుంది కూడా అదే. ఏంటి అమరావతి మీద మీ అభిప్రాయం ఏంటి? అమరావతి గుడ్ ప్లేస్ ఇది. అంటే ఆయన కొత్తగా ఆలోచించి చేశారు, బాగుంది. అమరావతిలో స్కాములు జరుగుతుంది, రైతులకు అన్యాయం జరుగుతుందని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. మొన్న కూడా ధర్నా చేయడం నేను చూశాను. సిఐటియు సంథింగ్ వాళ్ళు ధర్నా చేయడం చూశాను. అవును. అభివృద్ధి అనేది ఒకేసారి ఇప్పుడు నిజాంలు కూడా మన ఇదేంటి హైదరాబాద్ను కూడా వచ్చి వాళ్ళు పెర్షియన్స్, వాళ్ళు నిజామ్స్ వచ్చి పెర్షియన్స్ ఒకేసారి ఇది అవ్వాలి. గోల్కొండ ఇది అవ్వడం కానీ ఇది కానీ అభివృద్ధి అవుద్ది కొంచెం నిదానంగా. వచ్చే ఎన్నికల్లో మావిగన్ వర్సెస్ అమరావతి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన గురించి అంటే మనమేం ఆడతాం అంటే అదే ఆయన చెప్పింది ఇది కానీ మరి అది ఎవరు ఇది వాళ్ళది. మావిగన్ అనే ఎజెండా తోటే ఎన్నికల్లోకి వస్తామంటున్నారు జగన్ గారు. ఏదైనా మన మంచి గురించి చేద్దామనే వాళ్ళు ఏదైనా. అమరావతి ఏది బెటర్ అంటారు? మీరు దేనికి సపోర్ట్ చేస్తారు? అదే రాజధాని మనం ఏది బెటర్ అంటారు? రాజధాని మనం వాళ్ళ ముందు ఏంటంటే జుజుపీ మొన్న ఎవరు మన చెప్తారు కదా ఇందులో. మీ అభిప్రాయం ప్రకారం మీరు సపోర్ట్ దేనికి ఇస్తారు? అమరావతికి ఇస్తారా లేకపోతే మావిగన్కి ఇస్తారా? పెద్దోళ్ళు ఏది చెప్తే దానికి సపోర్ట్ ఇవ్వడం చెప్తే మన సపోర్ట్ ఏముంది? అంటే మన అమరావతి అంటే ఒక్క దగ్గరే రాజధాని, మావిగన్ అనుకో 3 చోట్ల రాజధాని అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి దానికి ఏంటంటే పెద్దలే చెప్పం, మనం దానికి ఏది చేయలేము. అంటే ఆయన వచ్చేసరికి పంచాయతీరాజు ఒక శాఖ ఉందన్న అతనికి. అవును. ఆయన ఏం చేస్తున్నాడంటే ఒక పంచాయతీ రాజులో ఒక నిధులు ఇప్పుడు ఒక చిన్న గ్రామాలు ఉంటాయి. ఇదంటే మున్సిపాలిటీలు కాబట్టి డస్ట్బిన్ ఉండేది తీసుకొచ్చి పడేస్తాం. అదే పల్లెటూరు వచ్చేసరికి చిన్న పేడ అని ఏదో ఒకటి ఉండిద్ది, మేత అని. అది మొత్తం ఎక్కడ పడేయాలి? దానికంటూ సపరేట్గా సిస్టమ్ అంటే ఏర్పాటు చేయాలి. ఏమీ లేదు. ఇప్పుడు ప్రజెంట్ అసలు గ్రామాల్లోకి వెళ్తుంటే మంచినీళ్ళు ఎవరో సంస్థలు, ఇప్పుడు ప్రైవేట్ సంస్థలు ఉంటాయి, వాళ్ళు పెట్టి మంచినీళ్ళు ఫిల్టర్ చేసి 5 రూపాయలు 10 రూపాయలు అన్నారు. గవర్నమెంట్ తరపున ఏమీ లేదు. చెరువులో బ్లీచింగ్ కొట్టడం లేదు, ఒక దోమలకి ఏమి లేదన్న. నాకు తెలిసేదే పంచాయతీరాజ్ శాఖ అతను అనవసరం అన్న. గ్రామీణాభివృద్ధి మనం మాట్లాడుకుంటే మరి చూసారు లేదు, పెద్ద హోర్డింగ్లు పెట్టారు అక్కడ ప్రభుత్వం తరపున 7,000 కిలోమీటర్ల సీసీ రహదారులు పడ్డాయని. వాస్తవంగా గ్రామాల్లో వాస్తవానికి పడ్డాయి, మంచిది వాస్తవానికి పడ్డాయి కాదంట. ఇవైతే లేవు కనీసం వాళ్ళు మనకి టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వం వచ్చి రాగానే చేసింది ఏంటంటే మున్సిపాలిటీ అభివృద్ధి చేశారన్న. మనకి కంటి కనబడేది రోడ్లు అన్నింటినీ పర్లా. రేపు పవన్ కళ్యాణ్ గారు కూటమి నుంచి బయటకు వచ్చి 170 స్థానాల్లో సింగిల్గా పోటీ చేస్తే ఏపీలో నవ్వుతారండి బ్రదర్. అది అమలు పని అన్న. చేస్తే చేయడు కదా. మీరు ఎలా డిసైడ్ చేస్తారు? చేస్తే ఈసారి పవన్ కళ్యాణ్ గారు గెలవరు. సరే, తెలంగాణలో కూడా పోటీ చేస్తున్నారు ఆయన. అసలు అది అమలు పని ప్రకటించారు కదా మన. అసలు అమలు పని అది. డిపాజిట్ ఆల్రెడీ ఒకసారి చేసి వచ్చాడు. అది మున్సిపల్ ఎన్నికలు ఒకసారి ఒక సీట్ కూడా వచ్చిందా? అవునవును. మరి ఇప్పుడు ఎట్లా అంటే అక్కడ ఆయన అభిమానులు ఉన్నారు. ఆయన ఓటు కూడా తెలంగాణలో ఉంది పవన్ కళ్యాణ్ గారు. మహా అయితే కూటమి ప్రభుత్వానికి జనసేన పక్క వెళ్ళి ఒకవేళ చీలిపోయి పక్క వచ్చేస్తే మహా అయితే ఒక 16-15 సీట్లు వస్తాయి అన్న. 16-15 కూడా జనాలు నేను కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అంటే నా దృష్టిలో